కోలాహలంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రారంభించిన జనసేన జిల్లా అధ్యక్షులు బాబు. కాకినాడ జిల్లా సామర్లకోట జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు అధ్యక్షతన విద్యాశాఖ ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను బాబు ప్రారంభించారు. విద్యార్థి దశ నుండే పాఠశాల స్థాయి నుండి అన్ని పోటీల్లో పోటీతత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, క్రీడలకు క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని జనసేన జిల్లా అధ్యక్షులు బాబు తెలిపారు. సామర్లకోట టౌన్ టీడీపీ జనసేన అధ్యక్షులు అడబాల కుమారస్వామి, సరోజ్ వాసు, కూటమి నేతలు పిట్టా జానకి రామారావు, మంచం సాయిబాబు, యార్లగడ్డ రవిచంద్ర, కంటే జగదీష్ మోహన్, వలసు శ్రీనివాస్, బడుగు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండలానికి సంబంధించి సామర్లకోట మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి అక్కడ ఎంపికైనటువంటి విద్యార్థులను మండల స్థాయికి వచ్చినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికీ మీ స్కూలులో మీరు నైపుణ్యం కనబరిచి ఈరోజు మండల స్థాయి వరకు వచ్చారు. అలాగే ఈరోజు మీ పీఈటీ సూచనల మేరకు కానీ పట్టుదలతో ఆట ఆడి మీరు జిల్లా స్థాయికి ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు విద్యారంగానికి విద్యకి ఎంత విలువిస్తామో క్రీడలకు కూడా అంతే విలువివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పక్కన దేహదారుఢ్యానికి కానీ ఇప్పుడు యువత పాడైపోతున్నటువంటి ఈ తరుణంలో మనం క్రీడల పట్ల మక్కువ పెంచుకుంటే చెడు అలవాట్లు కూడా దూరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరందరూ క్రీడల వైపు మొగ్గు చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, క్రీడల్లో ఎవరైతే రాణిస్తా ఉన్నారో వారందరికీ కూడా ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో మంచి ఉద్యోగాలతో పాటు మంచి గౌరవం దక్కుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా మీ అందరికీ క్రీడా కోటాలో ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్రీడలకు కూడా మీరు సముచిత స్థానం, సమయం కేటాయించాలని చదువుతో పాటు మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు ఉదాహరణకి మన స్కూల్లోనే మొన్నటి వరకు పనిచేసినటువంటి పీఈటీ మురళి గారు, వారు నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ కూడా ఈరోజు రెఫరీగా పనిచేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఆయన చిన్నప్పుడు క్రీడల్లో పాల్పంచుకోవటం. ఈ రోజు మీ ముందు ఉన్నటువంటి మీ గురువర్యులు పీఈటీలందరూ కూడా ఈ రోజు ఉద్యోగాలు సంపాదించారంటే చిన్నతనంలో మీ వయసులో క్రీడల పట్ల మక్కువ ఏర్పాటు చేసుకుని దానిలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్న వారికి ఇటువంటి ఉద్యోగాలు దక్కుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మీరందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మీరు జయ అపజయాల కోసం అంటే నెగ్గిన వారు ఆనందించి ఓడిన వారు కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. నెగ్గిన వారికి ఓడిపోయిన వారికి 1 మార్కు 2 మార్కులు తేడా ఉండదంతే. దాంట్లో నుంచి మనం ఎందుకు ఓడిపోయాం అంటే ఎదటి మీద ఈర్ష్య పడకుండా, మనం కోపగించకుండా, ఏ కారణం వల్ల మనకు 1 మార్కు 2 మార్కులు తక్కువ వచ్చింది, మళ్ళీ గేమ్లో ఆ 2 మార్కులు మనం ఎలా సంపాదించుకోవాలి, ఎదటి వారు ఏ విధంగా ఆడారు అదే విధంగా మనం ఆడి గెలుపొందాలనేటువంటి ఒక క్రీడా స్ఫూర్తిని మీరు అందరూ నింపుకోవాలని, ఒక సోదర అందరూ ఒక అన్నదమ్ముల్లోకి మెలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఈఓ గారికి కానీ, పాఠశాల విద్యాశాఖ కానీ, పీఈటీసీ కానీ పెద్దలందరికీ కూడా పేరు పేరున